శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరాదేవి నమో నమః. దుర్గాదేవి తంత్ర సాధనలు గత 4 వీడియోలు కూడా వాయిస్ రూపంగా చెప్పుకున్నాము. దుర్గాతంత్ర సాధనలు 10 విధములతో ఉండేటటువంటి సాధన ప్రక్రియ. గొప్ప సాధకులు ప్రపంచంలో ఎవరు అనేటటువంటి విషయానికి వస్తే దుర్గా సాధన చేసినటువంటి వారే గొప్ప సాధకులు ఈ కలియుగములో. ఎందుకు అనంటే ప్రతి ఒక్క సాధనకు లక్షల్లో జపసంఖ్య విధానం అనేది ఉంటుంది. కొన్ని సాధనల్లో సమయముతో ఉండేటటువంటి సాధనలు ఉంటాయి. మన ప్రత్యంగరీదేవి మాత అమ్మవారి విధానానికి వస్తే సమయంతో ఉండేటటువంటి సాధన విధానాలు ఉన్నాయి. అదే దుర్గాదేవి తంత్ర సాధనకి వస్తే సంఖ్యతో ఉన్నటువంటి సాధన విధానాలు ఉన్నాయి. 4 విధములైనటువంటి వాయిస్తో చెప్పినటువంటి కొన్ని సాధనలు దుర్గా సాధనలు. అవి తిలక ధారణకు సంబంధించినటువంటి సాధనలు. వనదుర్గాదేవి 6 విధములతో ఉండేటటువంటి దుర్గా తంత్ర సాధన ఉంటుంది. ఈ సాధన చెయ్యాలి అని అంటే గనక ముందు నుదిటిన ధరించే తిలకాన్ని బట్టే దుర్గా సాధనలో ఉత్తీర్ణత అనేటటువంటిది పొందగలిగేటటువంటి అవకాశం. అటువంటి విధానము లేకుండా గురువు దగ్గర మంత్రాన్ని ఉపదేశించుకొని వచ్చి డైరెక్ట్గా వనదుర్గాదేవి సాధన చేస్తాను అనంటే అది అస్సలు కుదిరేటటువంటి సాధన కాదు. వనదుర్గాదేవి సాధన 5వ సాధన నుండి మరలా 10వ సాధన వరకు కొనసాగేటటువంటి 6 విధములతో ఉన్నటువంటి వేరు సాధన ప్రక్రియలతో వేరు పదార్థాలతో చేసేటటువంటి తంత్ర సాధన హోమ ప్రక్రియ. ఈ విధమైనటువంటిది చేయగలిగితే ఏ దేవతలనైనా సరే పిలిస్తే పలికే దేవతలుగా అక్కడ ముందు ఉంటారు. దుర్గా సాధన వల్ల మనకు లాభం ఏంటి అని అంటే దుర్గా తంత్ర సాధన చేసినటువంటి సాధకుడికి ఏ దేవతనైనా సరే ఎప్పుడైనా ఎక్కడైనా సరే పిలవంగల్ని పలికి తనకు చెవుల నుండి అయినా అంటే శబ్దధ్వని ద్వారా అయినా సరే తనకు తన శరీరంలో ఉన్నటువంటి ఆరాశక్తికి అక్కడ జరిగేటటువంటి విషయాలను తెలియచేసేటటువంటి దేవత. చూపుతో కనిపించేటటువంటి విధముగా తన శరీరానికి తన యొక్క కంటి చూపుకు మాత్రమే ఆ దేవత కనబడుతూ ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రభావితమైనటువంటి విధానము కలిగి ఉన్నది అనేటటువంటి విషయాలని తెలియచేసేటటువంటి దేవత. ఎవరు ఆ దేవత అంటే ఒక దుర్గాదేవి మాత అని కాదు. వనదుర్గాదేవి 6 రకాల సాధన చెయ్యాలి, చేసిండు, ఉత్తీర్ణత పొందిండు అని అంటే గనక తిరుగులేనటువంటి సకల దేవతలని పిలిచేటటువంటి శక్తివంతుడైనటువంటి సాధకుడు. గణపతిని పిలవచ్చు, అయ్యప్పని పిలవచ్చు, స్వామి పరమశివుణ్ణి పిలవచ్చు, హనుమంతుణ్ణి పిలవచ్చు, వెంకటేశ్వరుని పిలవచ్చు, మన తల్లి ప్రత్యంగరాదేవి మాతని పిలవచ్చు. ఏ దేవతనైనా సరే పిలిచేటటువంటి అవకాశం కలిగి ఉన్నటువంటి గొప్ప గురుస్థాన యోగములో కూర్చోగలిగేటటువంటి సాధకుడు అవుతాడు. ఈ సాధన చెయ్యాలి, వనదుర్గాదేవి సాధన చేయాలి. 5వ విధమైనటువంటి సాధన తంత్ర విధానములో 10 విధములతో ఉన్నటువంటి దుర్గా సాధనలో 5వ విధమైనటువంటి సాధన వనదుర్గాదేవి సాధన. ఈ సాధన చెయ్యాలి అనంటే దాదాపు 4,77,712 బియ్యపు గింజలు కావాలి, లేదా వడ్లతో ఉన్నటువంటి గింజలు. వడ్లు అనేటటువంటిది దంచి బియ్యము తీసి చేసి మరలా లెక్కించి పెట్టాలి అనంటే చాలా సమయం పట్టింది. కాబట్టి మరపట్టినటువంటి బియ్యము తెచ్చుకొని ఆ బియ్యముని లెక్కేసి పెట్టుకొని ఆ బియ్యముతో రోజు కొన్ని పిడికెడు తీసి చేతి నిండా పిడికెడు తీసి ముందు ఒక బేషన్లో వేయాలి. వేసిన తర్వాత చేతికి ఎన్నైతే అతుక్కొని ఉంటాయో వాటన్నిటిని దగ్గర కనుక్కొని చేతిలో పిడికిల్లో పట్టుకొని ఇలా 1,000
777 సార్లు సాధన ఉంటుంది. ఆ సాధన చేయాలి. చేసిన తర్వాత ఈ బియ్యాన్ని మొత్తము కూడా ఒక పాల పాత్ర పెట్టుకొని ఆ పాత్రలో వదిలిపెట్టాలి. ఆ పాత్రలో వదిలిన తర్వాత అందులో ఉన్నటువంటి పాలని తీసుకొని ముందు బేషన్లో వేసిన పిడికెడు బియ్యం పైన ఖచ్చితంగా 294 సార్లు తర్పణాలు వదలాలి. ఆ వదిలిన తర్వాత పూర్తిగా ఆ పాలు బియ్యము రెండు కొద్దిగా నానిన తర్వాత బియ్యము, అప్పుడు ఆ బియ్యము తీసుకొని ఇంకొన్ని పాలు కలిపి పాయసాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ పాయసము బెల్లము లేదా తేనె, పటిక బెల్లము ఈ 3 ద్రవ్యాలతో మాత్రమే తీయటి పదార్థముగా తయారు చేసుకోవాలి.